ఫ్రెండ్స్, మన గార్డెన్లో కొత్త రకం ఫర్టిలైజర్ వేసాము. చాలా బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ప్లాంట్స్ మాత్రం చాలా చాలా బాగున్నాయి. ఈ ఫర్టిలైజర్ ఒక కొత్త ఫర్టిలైజర్ అనమాట. అంటే మనం రెగ్యులర్గా వాడతాము, కానీ ఇది ఎక్కువగా మనం మొక్కలకి వేయమన్నమాట. కానీ ఈసారి వేసి చూసాను, ప్లాంట్లో వేసి చూసాను ఫర్టిలైజర్ లాగా. చాలా బాగా పనిచేసింది. కాల్షియం రిచ్ అనమాట. ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది. ప్లాంట్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. టొమాటో చెట్లకి, మిరప చెట్లకి, ఈ చామంతి అయితే చాలా మంచి లీవ్స్ వచ్చాయి. అలాగే ఈ బొబ్బర్లు మంచి హార్వెస్ట్ ఇచ్చాయి. సడన్ గా బాగా పెరిగాయి అనమాట. అంతకుముందు కూడా వచ్చాయి, అంత హెల్దీగా రాలేదు. ఇది వేసిన తర్వాత నెక్స్ట్ వారం అవి వస్తాయి కదా పూలు, ఇంకా కాయలు బాగా వచ్చాయి. సీడ్స్ కూడా పెద్ద పెద్దగా వచ్చాయి. అండ్ బొబ్బర్లు బీన్స్ కూడా చాలా వచ్చాయి. ఒక్క బీన్స్లో చాలా సీడ్స్ వచ్చాయి అనమాట. హెల్దీ సీడ్స్ వచ్చాయి. చిన్న చిన్న పాట్సే మన దగ్గర ఉండేవి, మీకు తెలుసు కదా, 3-4 ఇంచెస్ పాట్సే అనమాట. దీంట్లోనే ఇంత హార్వెస్ట్ తీసుకుంటున్నాం మనము. ఇలాంటి ఫర్టిలైజర్ వేయటం వల్ల మంచి మంచి హార్వెస్ట్ వస్తుంది. అలాగే బ్లాసమ్ అండ్ రాట్ అని టొమాటోస్లో, వంకాయల్లో, మిరపలో కాయల మీద ఇలా మచ్చ వస్తుంది. అదేంటంటే కాల్షియం తక్కువ ఉండటం వల్ల అలాగవుతుంది అనమాట. సో అవన్నీ కూడా పోతాయి. ఈ ఫర్టిలైజర్ వేసిన తర్వాత ప్లాంట్స్ మంచి గ్రోత్ వస్తుంది. కాయలు కూడా బాగా హెల్తీగా గ్రో అవుతున్నాయి అనమాట. సో జనరల్గా మనము ఎగ్ బాయిల్ చేస్తాం కదా, మొత్తం బాయిల్డ్ ఎగ్ తినేస్తారు కదా. కొంతమంది ఎగ్ యాక్ తినరనమాట. గుడ్డు సోనా ఉంటుంది కదా, తినరనమాట. అంటే మా ఇంట్లో అయితే అంటే చెట్లలో వేయలేదు ఇప్పటి వరకు. ఎగ్ బాయిల్ చేసిన తర్వాత ఈ వాటర్ కూడా మనం పడేయకూడదు. తర్వాత ఈ ఎగ్ షెల్స్ తీస్తాం కదా, ఈ గుడ్డు పొట్టు తీసేస్తాం కదా, అది కూడా ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనం ఈ గుడ్డు వాడేసిన తర్వాత ఎగ్ యాక్ సొన ఉంటుంది కదా, అది కూడా ఒక్కొక్కసారి పడేస్తుంటారు. అది కూడా మనము చెట్లలో వాడేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి చాలా కాల్షియం ఉంటుంది అనమాట. మంచిగా చల్లగైన తర్వాత ఈ ఎగ్ యాక్ ఇలా ఉంది చూడండి. ఈ ఎగ్ యాక్ని మంచిగా పౌడర్ చేసేసి, నేను ఆల్రెడీ కొంచెం వాటర్ ఎత్తిపెట్టాను కదా, ఆ ఎత్తిపెట్టిన వాటర్లో మిక్స్ చేసేస్తున్నాను. ఇది చాలా మంచి సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అనమాట. ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఈ వాటర్ కూడా కాల్షియం రిచ్ వాటర్ ఉంది కదా, ప్లాంట్కి మంచి గ్రోత్ ఇస్తుంది. మంచి పూలు అండ్ స్ట్రాంగ్ కాయలు వస్తాయి అనమాట. కాడలు బాగుంటాయి స్ట్రాంగ్. ఫ్రూట్ హెల్త్ చాలా బాగుంటుంది. ఇట్లా మంచిగా మిక్స్ చేసేస్తున్నాను. మిక్స్ చేసేసిన తర్వాత ప్లాంట్లో ఇప్పుడు వాడుకోవచ్చు. మనం ఎగ్ షెల్ కంపోస్ట్లో వాడుకోవచ్చు, లేదా డైరెక్ట్గా ఈ పాట్స్లోనే వేసుకోవచ్చు. ఎగ్ షెల్ వచ్చేసి కంపోస్ట్లో వాడితే చాలా బాగా పనిచేస్తుంది. అది ఎయిరీ కూడా అవుతుంది అనమాట. సాయిల్ ఎయిరీ అంటే కొంచెం మంచి లూజ్గా అవుతుంది సాయిల్. చాలా బాగా పనిచేస్తుంది.